హలో ఫ్రెండ్స్, నా పేరు నికుంజ్ పాతూరి. నేను ఈరోజు మీకు బేసిక్ ఫింగర్ ఎక్సర్సైజెస్ ఆన్ కీబోర్డ్ చెప్పడానికి వచ్చాను అనమాట. మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ కీబోర్డ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి, వాటిని ఏమంటారు, అవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ సాంగ్ అయినా ప్లే చేయొచ్చు. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి మన ఫింగర్స్తో. ఇవి చేస్తే లాస్ట్ అంటే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫస్ట్ ఎక్సర్సైజెస్ నుంచి లాస్ట్ ఎక్సర్సైజ్ వరకు ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత సాంగ్స్ మీరు ప్లే చేయొచ్చు ఈజీగా. కాబట్టి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కీబోర్డ్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా కీబోర్డ్ చూసుంటే ఈ 2 బ్లాక్ కీస్ 3 బ్లాక్ కీస్ 2 బ్లాక్ కీస్ 3 బ్లాక్ కీస్ ఉంటాయి కదా. ఇవేం కాదు ఫ్రెండ్స్, ఈ 2 బ్లాక్ కీస్ కన్నా కింద ఉండేది అంటే వైట్ కీ, దీన్ని సి అంటారనమాట. సి అంటే సరిగమ పదనిసా కదా. కానీ దీంట్లో ఏంటంటే కీబోర్డ్లో ఎలా ప్లే చేస్తారంటే సిడిఈఎఫ్జి ఏబిసి. మళ్ళీ చెప్తున్నాను, సిడిఈఎఫ్జిఏబిసి. కాబట్టి ఆక్టేవ్స్ అంటే ఏంటి అవి చెప్తాను ఫ్రెండ్స్. ఆక్టేవ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఆక్టేవ్స్ అంట. ఇప్పుడు 2 బ్లాక్ కీస్ కన్నా కింద ఉండేది సి అన్నాను కదా. ఈ సి టు బి వరకు ఒక ఆక్టేవ్ అనమాట. సిడి నేను చెప్తాను, సిడిఈఎఫ్జిఏబి. మళ్ళీ సి రిపీట్ అవుతుంది, సిడిఈఎఫ్జిఏబి. కాబట్టి ఈ 2 బ్లాక్ కీస్ ఈ 3 బ్లాక్ కీస్ ఇదంతా అంటే ఈ సెట్ మొత్తం ఏమంటారంటే ఒక ఆక్టేవ్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫస్ట్ ఆక్టేవ్. మళ్ళీ సి నుంచి బి వరకు అంటే ఈ సెకండ్ ఆక్టేవ్ ఇది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ చెప్తాను, సిడిఈఎఫ్జిఏబి సిడిఈఎఫ్జిఏబి సిడిఈఎఫ్జిఏబి. కాబట్టి వీటిని అన్నింటినీ ఏమంటారంటే ఆక్టేవ్స్ అంటారు. సో ఇప్పుడు మీరు ఏదైనా కీబోర్డ్ ప్లేయింగ్ వీడియో చూసుంటే, అంటే ఏదైనా సాంగ్ కీబోర్డ్ మీద ప్లే చేయడం ఎవరైనా చూసుంటే మీరు, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా వాడతారు. కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ వాడాలి, రైట్ హ్యాండ్ ఎక్కడ వాడాలి, ఏ ఆక్టేవ్ దగ్గర వాడాలి, ఏ ఆక్టేవ్ దగ్గర రైట్ హ్యాండ్ అనేది నేను చెప్తాను. నేను ఆక్టేవ్స్ అని చెప్పాను కదా, మీకు అర్థమైతే ఇంక ఈజీ అనమాట. ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని చూడండి. ఈ 2 ఆక్టేవ్స్, ఇది ఫస్ట్ ఆక్టేవ్, ఇది సెకండ్ ఆక్టేవ్ కదా. ఈ 2 ఆక్టేవ్స్ని లెఫ్ట్ హ్యాండ్తోనే ప్లే చేయాలి. ఈ థర్డ్ ఆక్టేవ్ నుంచి లాస్ట్ ఆక్టేవ్ వరకు మనం రైట్ హ్యాండ్తో ప్లే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్ హ్యాండ్తో ప్లే చేయాలి. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి వరకు 2 ఆక్టేవ్స్ అయిపోయాయి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రైట్ హ్యాండ్ అనమాట. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్తో ఎలా ప్లే చేయాలంటే, ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది మీరు పియానో సెలెక్ట్ చేసుకుని అప్పుడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీకు మెట్రోనోమ్ అనేది తెలిస్తే 60 వరకు పెట్టుకుని ప్లే చేయండి. 60 అంటే ఇక్కడ 31 ఉంది కదా, నేను పెంచుతాను. సో ఇది 60 మెట్రోనోమ్ అన్నమాట. నేను మీకు రైట్ హ్యాండ్తో నేర్పిస్తాను. ఫస్ట్ ఇది థర్డ్ ఆక్టేవ్ అనమాట. ఇది థర్డ్ ఆక్టేవ్ నుంచి రైట్ హ్యాండ్తో ప్లే చేయాలన్నాను కదా. థర్డ్ ఆక్టేవ్,
థర్డ్ ఆక్టివ్ నుంచి ఫోర్త్ ఆక్టివ్ వరకు ప్లే చేయాలన్నమాట ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ థమ్ ఫింగర్, దాని తర్వాత ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, అలా రింగ్ ఫింగర్, పింకీ ఫింగర్, అలా మీరు లైన్గా వెళ్ళి ఇలా ప్లే చేయాలన్నమాట. ఇలా థర్డ్ ఆక్టివ్ నుంచి మళ్ళీ లాస్ట్ సెకండ్ ఫోర్త్ ఆక్టివ్ వరకు ఇలా ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది మీరు రైట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.